వేదికగా సాగునీటి ప్రాజెక్ట్స్ పై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దిగాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ ఎంతో ముఖ్యమైందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి డిజైన్, నిర్మాణ లోపాలు, O&M పర్యవేక్షణ లోపం కారణంగా బ్యారేజ్ కుంగిపోయిందన్నారు. 100 ఏళ్లుండాల్సిన బ్యారేజ్ ని 3 ఏళ్లలోనే కుప్పకూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. 1800 కోట్లతో టెండర్లకు పిలిచి ఆ తర్వాత అంచనా వ్యయాన్ని 4500 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఈ హాతద ప్రాజెక్ట్లో ఇంత సీరియస్ ప్రాబ్లం అయితే ఏంటిది, ఇన్ని టనల్స్ కట్టినాము, ఇంత పైప్ లైన్ కట్టినాము, ఇన్ని సబ్స్టేషన్ కట్టినాము, ఇన్ని విధాలు కట్టినాము అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ చేసి పంప్ చేయమంటారు. మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు. మొత్తం బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. జిల్లాలో 2 పొడుగు మంత్రులు ఉన్నారు, ఆ సొరంగం చదువుతలేదు. రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, కుర్చీ చేసుకుంటా, ఇక్కడనే కూర్చుంటా, ఇక్కడనే పండుకుంటా అన్నాడు. ఒక్క అడిగినా 10 ఏళ్ళు అయింది అధ్యక్ష, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో అనేక అంశాలు సత్యదూరంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారన్న ఆయన అబద్దాలను నిరూపించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. 106 కోట్ల పనులు చేస్తే బీఆర్ఎస్ వచ్చాక 775 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదన్న హరీష్ నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉందన్నారు. ఒక 4 సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష. 4 సత్యదూరమైన విషయాలున్నాయి. అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు. ఐ విల్ ప్రూవ్ సార్. మిడ్ మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేశాను నేను. తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కు ఇక్కడే పునాది పడిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం తప్పులు అంగీకరించి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేదన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను అంగీకరించి సలహాలిస్తే కొంతమేరకైనా సమాజం అభినందించేదన్నారు. మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తప్పుల తడక అంటున్నారని, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖకు మంత్రి మొత్తం చెదలు పట్టించిన అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడీ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు, తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తే, వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేస్తే. గత ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ప్రయోజనం కలిగేది 52 పైసలేనన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం విద్యుత్ ఛార్జీలే ఏడాదికి 10,374 కోట్లని వెల్లడించారు.